హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏం లేదండి, చిన్న విషయం, నాకు జరిగిన విషయం మీకు కూడా జరిగిందా, ఇదే విధంగా మీరు కూడా బాధపడుతున్నారా అని చెప్పి ఒక వీడియో తీశానమాట. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ జరిగింది. నాకు అన్యాయం అంటున్నారు, ఏం అన్యాయం జరిగింది మీకు అని అనొచ్చు కదా, దానికి సమాధానం చెప్తానండి. ఏంటంటే గత ప్రభుత్వంలో నాకు అమ్మఒడి పడలేదండి. ఎందువల్ల పడలేదంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పి 4 సార్లు ఏమో వేశారు కదా అమ్మఒడి. 4 సార్లు నాకైతే పడలేదండి. రూపాయి నాకు గవర్నమెంట్ డబ్బులు కాక రూపాయి రాలేదనమాట. అందుకని వదిలేశాను నేను. ఇంకెందుకులే, మనం ఎన్నిసార్లు చేసినా కరెంట్ బిల్ చూపిస్తుంది, అందుకని గమ్ముగైపోయాను. అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తూ ఉన్నారు కదా, ఏమని, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నేను అమ్మకు వందనం వేస్తాను తప్పనిసరిగా, అది ఇది అని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటాం. అదేవిధంగా ఆ సార్ చెప్పినవి కూడా వింటూ ఉన్నాం కదా. వినేటప్పుడు కొంచెం ఆశ వచ్చిందండి. ఎందువల్ల అంటే పోయినసారి ప్రభుత్వంలో ఒక్కరికి వేసేదానికి ఇన్ని మినహాయింపులు ఇచ్చారు కదా. ఈ ప్రభుత్వం వస్తే ఒకవేళ మాకు మంచి జరగద్దేమో, మాకు వేస్తారేమో అనే ఆశ అయితే పుట్టద్దు, ఎవరికైనా పుట్టద్దండి. అదైతే సహజం అనమాట. అదే దృష్టితో ఉన్నాను. మొన్నటిదాకా మా కాడ ఏం తీసుకోలేదు, ప్రూఫ్లు ఏం తీసుకోలేదనమాట. అందరూ కూడా అసలు వేస్తారో ఏరో అనే లెక్కలోనే ఉన్నారు కదా. అదే విధంగా అనుకుంటా ఉన్నామండి మేము. అదే విధంగా అనుకుంటా ఉంటే ఇప్పుడైతే తల్లికి వందనం అందరికి పడిపోయినాయి. చాలా వరకు నా చుట్టుపక్కల అందరికి పడిపోయినాయి అనమాట. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి పడిపోయినాయి అనమాట. అదేవిధంగా నాకెందుకు పడలేదని చెప్పి మేము ఎంక్వైరీ చేసి సచివాలయంకి వెళ్ళామండి. సచివాలయంకి వెళ్ళి చూస్తే మాకు వచ్చి కరెంట్ బిల్ ఎక్కువ ఉంది, అందువల్ల మీకు పడదు అని చెప్పి క్లారిటీగా చెప్పేశాడు. క్లారిటీగా చెప్పాడు. మళ్ళీ ఏమన్నా పెట్టుకోండి, అక్కడ తీసుకుంటే లేకుంటే లేదు అని చెప్పి చెప్పాడు అనమాట. ఇంకా పెట్టుకోవడం ఎందుకు, పోయినసారి 5 సంవత్సరాలు పడకపోయారు. ఈ సంవత్సరం అన్నా ఈ 300 యూనిట్లు కరెంట్ బిల్ వస్తే పడవు అని ముందు చెప్పకపోతారు మనకి. ముందుగా చెప్పుంటే అసలు ఆడదాకా వెళ్ళే వాళ్ళం కాదు, వాళ్ళని అడిగే వాళ్ళం కూడా కాదు కదా. అవునా కదండి. నాకు 300 యూనిట్ కరెంట్ బిల్ ఎలా వస్తుందో కూడా చెప్తానండి, ఈ వీడియోలో నేను చెప్తానమాట. నాకు 300 కరెంట్ బిల్ వచ్చి, మాకు ఒక షాప్ ఉందండి, కూల్ డ్రింక్ షాపు, వెనక ఇల్లు ఉందన్నమాట. కూల్ డ్రింక్ షాపు, ఇల్లు 3 అన్నీ కలిసి కరెంట్ బిల్ వస్తుందండి. మా అత్త మా పేరు మీద కూడా ఉన్నాయి, అవి కూడా మా ఇంక్లూడ్ అన్నీ కలిసి అనమాట. అన్నీ కలిసి మాకు కరెంట్ బిల్ వస్తుంది. 300 యూనిట్లు అయితే దాటద్దండి మాకు. కూల్ డ్రింక్ షాప్ అంటే 300 యూనిట్లు దాటకుండా ఎలా ఉంటుందండి చెప్పండి. 1కి 2 ఫ్రిడ్జ్లు ఆడుతూ ఉంటాయి ఎప్పుడు. ఫ్రిడ్జ్లు ఆడుకుంటే మాకు కూలింగ్ లేకుంటే ఎవరు తాగుతారు చెప్పండి. అందుకని ఫ్రిడ్జ్లు ఎప్పుడు ఆన్లో ఉంటాయి. ఆన్లో ఉంటే కూలింగ్ ఎక్కితేనే కదండి, కూలింగ్ ఎక్కితేనే కరెంట్ బిల్ వస్తుంది. అది కాక మాది కేటగిరీ 2 కింద ఉందన్నమాట. కేటగిరీ 2 అంటే ఇప్పుడు మనకి 3 రూపాయలు పడింది అనుకోండి, కేటగిరీ 2కి 7 రూపాయలు పడుతుంది అనమాట. డబుల్ అమౌంట్ కట్టించుకుంటుండ్రి. ఇంకా మేము ఎలా ఆపగలుగుతామండి చెప్పండి. మీరు అమ్మఒడి ఆపారు, బాగానే ఉంది. తల్లికి వందనం ఆపారు, బాగానే ఉంది. ఇంకా మేము కరెంట్ బిల్ తగ్గించాలంటే ఇంక మేము షాప్ క్లోజ్ చేసుకోవాలి, అంతే కదా. షాప్ పని లేకుండా ఉంటే మాకు కరెంట్ బిల్ రాదు. ఇంకా షాప్ లేకుండా ఉంటే అదే మా జీవనాధారము, దాని మీదే మేము కష్టపడి బతుకుతున్నాము. ఇప్పుడు అదే లేకపోతే మీ అమ్మకి వందనం, తల్లికి వందనం, ఈ డబ్బుల కోసం మేము ఆ షాప్ పెట్టుకోకపోతే మాకు 4 మెతుకులు నోట్లోకి ఎలా వెళ్తాయి చెప్పండి. ఫస్ట్ ప్రభుత్వం వచ్చే ముందు అయితే ఏం హామీలు చెప్పలేదండి. మా కాడికి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు ఆ రోజు చెప్పుంటే మా ఇంటికి ముందు వచ్చి నాయకులు వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అడిగి, మీకు 300 యూనిట్ కరెంట్ బిల్ కానీ దాటితే మీకు ఏం పడవు, అందుకని మీకు ఓట్లు కూడా వేసే అర్హత లేదు, మీరు ఓట్లు వేయొద్దు అని ఆ రోజు చెప్పొచ్చు కదా. ఆ రోజు చెప్పర్లేండి. అట్టడికి ఎందుకు చెప్తారు, అవి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీరిపోయినాయి అనమాట. ఇప్పుడు మనకు బాధ, ఎందుకంటే మన 10 మందిలో 10 మందికిలో 9 మందికి పడా, ఒకరికి పడకపోయా, పన్నోళ్ళకి ఎవరికైనా బాధగానే ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాధగా ఉంది. మేమేం తప్పు చేసాము అంటే, కరెంట్ బిల్ రావడం మా తప్పు, అంతే కదా. కరెంట్ బిల్ రావడం తప్పు అంటే కరెంట్ బిల్లు దాని కింద ఉందా, షాప్ కింద. కరెంట్ బిల్ రాకుండా ఎలా ఉంటుంది, ఎలా ఆపగలుగుతాం, మేమైతే ఆపలేము కదా కరెంట్ బిల్లు రాకుండా. అదొకటైతే, ఇంకో రెండోది, కరెంట్ బిల్లు 300 యూనిట్లు కానీ దాటితే కరెంటు వాళ్ళకి లేదని, అది
అది అది ఎక్కువ పెట్టారనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి 10 ఎకరాలు పొలం లోపల ఉండే వాళ్ళకైతే వేస్తారంటండి. 10 ఎకరాల్లో పొలం ఉన్నప్పుడు ఎకరా ₹1,00,000 ఏంది, ఇక్కడ పొలాలు ఎక్కడ వస్తున్నాయండి అసలుకి? ఎక్కడ పల్లెటూరులో వెళ్ళి 10 లక్షలు చెప్తున్నారు ఎకరా. 10 లక్షలు చెప్తున్నారండి. ఒక్క ఎకరా వచ్చి 10 లక్షలు. ఆ 10 లక్షలు పొలం 10 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడే కదండి. ఇంకా తల్లికి వందనం ఎందుకు, ఎందుకు కోటీశ్వరులకి వేసినట్టే కదా. అవునా కదా, మీరే చెప్పండి. ఇలాగ నాలాగా ఎంతమంది బాధపడుతున్నారో అయితే తెలీదు. నేనైతే చాలా పోయిన ప్రభుత్వంలోనూ బాధపడ్డాను, ఈ ప్రభుత్వంలో కూడా వదిలేసుకున్నాను ఆశలు. ఇప్పుడు ఈ పథకం అంటే తీసేసేయండి, ఇలా పెట్టి తీసేసాడు. సంవత్సరానికి 4, ఇంకా 5 సంవత్సరాలు మాకు రావు, వదిలేస్తున్నా. ఇంకోటి ఏం చెప్పాడు, ఎక్కే ముందు ఇంకో పథకం, మా ఇంట్లో గృహిణీలకు వచ్చి 1,500 వేస్తానన్నాడు. ఇప్పుడు దాంట్లో కూడా ఏముంటాయేమో. ఇంట్లో గృహిణీలు ఉన్నప్పుడు కరెంట్ బిల్ వస్తుంది కదా. ఇప్పుడు అమ్మఒడికి కరెంటు బిల్లు పెట్టినప్పుడు గృహిణీలకు కూడా కరెంటు బిల్లు పెడతారు కదా, అప్పుడు కూడా రావు. అప్పుడు కూడా తీసేస్తాడనమాట మా పేరు. ప్రతిదీ మాకైతే ఇప్పటికి ఒక్క పథకం అందలేదు, అందదు కూడా అర్థమైపోయింది మాకు. మా తప్పు ఏంటంటే కరెంటు కాల్చడమేను. కరెంట్ అంటే మేము జీవనాధారం వదిలేసుకొని అమ్మఒడి కోసం ఓటు కోసం గమ్ముగా ఏదో పురుగుడుసులో ఉంటే పురుగుడుసులేదండి, డబ్బులు పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళకి పడుతున్నాయి. ఏం లేను మధ్య తరగతి వాళ్ళకేనండి అమ్మఒడి లేదు, ఏ బడి లేదు. ఇవన్నీ వదిలేసిన 4 చక్రాల బండి ఉన్నోళ్ళు, కారు ఉన్నోళ్ళకి లేదన్నారు. అది ఓకే, 4 చక్రాల బండి కూడా లేదు మాకు, 10 ఎకరాల పొలం కూడా లేదు, ఒక ఇల్లు ముందు షాప్ ఉంది, అయినా కరెంట్ బిల్లు వచ్చింది, దానికి మమ్మల్ని తీసేస్తుంది. ప్రతిదీ అలాగే తీసేస్తారని మాకు అయితే అర్థమైపోయిందండి ఈ ప్రభుత్వంలో. పోయిన ప్రభుత్వంలో కూడా అసలు ఏవీ రాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ రావని అర్థమైపోయింది అనమాట. ప్లీజ్ అండి, నాలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు. వేస్తే అందరికి వేయండి, లేదా మానేయండి, అసలు వేయకుండా మానేయండి సరిపోద్ది. డబ్బులు లేవు అందుకని మానేశారని అందరు తృప్తి పడతారు అనమాట. ఒకరికి 4 పిల్లకాయలు ఉన్న వాళ్ళకి వేస్తుంది, 2 బిడ్డలు ఉండే వాళ్ళకి మాత్రం వేయకుండా ఆగిపోతుంది. ఒక్క బిడ్డ కన్నా వేస్తే కదండి, వేస్తే అందరూ సమానంగా వేయండి, లేదా ఆపేసేయండి. అసలు పథకాలు ఏమీ లేకుండా సగం మందికి వేయడం ఏందో, సగం మందికి వేయకుండా ఉండడం ఏముందో. మా ప్రభుత్వంలో అన్యాయం ఎవరు జరుగుతుంది, నాకైతే అన్యాయం జరిగిందండి. పోయిన ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది. ఈసారి అయితే మరీ చాలా ఎక్కువ బాధ ఉందన్నమాట. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో అదే మాట చెప్తారు, ఈ ప్రభుత్వంలో అదే మాట చెప్తారు. ఇంకా మార్చింది ఏంది, అన్నీ ఒకేలాగానా? ఆయన ఏం పెట్టాడో ఈయన కూడా అదే ఫాలో అవుతాడా? ఈయన ఏం మార్చడా? ఈ వీడియో కొంచెం అందరు షేర్ చేయండి అబ్బా. ఎందుకంటే నాలాగా ఎంతమంది బాధపడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాలాగా ఎంతమంది ఉన్నారో నాకు అర్థమవుద్దనమాట. ఏ ఊరు అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఏం చెప్పాలి, నాతో పాటు ఇంకొక అమ్మాయికి కూడా పడలేదండి పాపం. నాకాడ పనిచేసే అమ్మాయి అనమాట. నాకాడ పనిచేసే పాపం మా అమ్మాయి 4 ఇళ్లలో పని చేసుకుంటేనే బతకాలి, అట్టటానికి వేయలేదు పాపం. ఏం కష్టం ఆ అమ్మాయికి పాపం. ఇల్లు లేదు, కరెంటు బిల్లు లేదు, ఎందుకు పడలేదో తెలియలేదు. ఇంకా కనుక్కొని వస్తాను అక్క అంటా ఉంది. అది కనుక్కొని వస్తే అప్పుడు చెప్తానండి ఇంకొక వీడియోలో తప్పకుండా నాకు ఎందుకు పడలేదో. ఇలా చాలామందికి లేండి ఒక్కొక్క కారణం వల్ల ఒక్కొక్కరిని తీసేస్తూ ఉన్నారు. వేసిన వాళ్ళకి మాత్రం 3కి 4కి ఒకేరికి వేస్తున్నారు. మా ఊళ్ళో చూస్తున్నాను, వేరే ఊళ్ళో చూస్తున్నాను అనమాట. అంతే అండి. వేస్తే అందరికీ వేయండి, లేదా అసలుకి వేయకుండా మానేయండి. లేదా కొన్ని కండిషన్లు పెట్టండి. మీ కాడ ఇంత ఆదాయం పన్ను ఎంత ఉంది, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఉంది, మీకు ఎందుకు అని చెప్తే అది ఓకే. లేదా గవర్నమెంట్ స్కూల్ వరకే వేస్తాను, ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసే వాళ్ళకి ఎవరికి వేయనని చెప్పండి. అలాగే గవర్నమెంట్ స్కూల్ వరకు వేయండి, వాళ్ళ వరకే చూడండి, వాళ్ళ వరకే చేయండి. వేస్తే అందరికి వేయండి, లేకుంటే అసలుకి వేయకుండా మానేయాలి. కానీ ఏందండి ఇది, కరెంటు బిల్ ఏందండి? కరెంట్ బిల్ కాల్చిన దానికి మేము డబ్బులు కడుతున్నాం కదా, మాకేమైనా మినహాయింపు ఇస్తున్నారా, లేకుంటే మాకేమైనా ఊరికి ఇస్తున్నారు కరెంటు బిల్లు? మేము కాల్చిన దానికి మేము వడ్డీలతో సహా తీర్చి, ఆ పెనాల్టీలతో సహా వేసి, డబ్బులు లేని రోజుల్లో కూడా పెనాల్టీలు వేసి కడుతున్నాం కదా. మేమన్నా కరెంట్ బిల్ ఏమన్నా మాకేమన్నా ఫ్రీగా కరెంట్ ఇస్తే మీరు
మీ కరెంటు బిల్లు ఇంత ఫ్రీ ఇచ్చాను, అంతకు మించి కాలుస్తున్నారు మీరు, అందుకని మీకు లేదు అన్న కూడా అనుకోవచ్చు. మనం కాల్చిన దానికి మనం కట్టుకునే దాన్ని కరెంటు బిల్లు ఎందుకు దాంట్లో ఇంక్లూడ్ చేసాడైతే నాకైతే అర్థం కాలేదండి. ఈ ప్రభుత్వం కదండి, పోయినసారి ప్రభుత్వమే అది ఇంక్లూడ్ చేసిందనమాట. పోయినసారి ప్రభుత్వం వాళ్ళు మాకు అది ఇచ్చిల్లా చార్టు అది తీసుకొచ్చారండి. మాకెందుకు ఇళ్ల స్థలం వచ్చిందంట, అమ్మఒడి వచ్చిందంట అన్నీ చెప్పారు. ఆడ మాత్రం నాకు రూపాయి రాలా. ఆడ మాత్రం నా లిస్టులో నా పేరులో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట. నాకైతే రాలేదు సార్, ఇది ఎట్టెక్కిందంటే ఏమమ్మా తెలియదు నాకు అని ఒకరు మార్చి ఒకరు చెప్తా వచ్చారు. ఈసారి కూడా నాకు అమ్మఒడి రాకపోయినా ఏమి రాకపోయినా మీరు ఇస్తారు కదా లిస్ట్, దాంట్లో వస్తాయిలేండి. ఇంకా అమ్మఒడి వచ్చింది, ఆ బడి వచ్చింది, ఈ గుడి వచ్చింది అని చెప్పి మొత్తం లిస్ట్ తీసుకొని అవి ఓట్లు అయిపోయిన తర్వాత ఓట్లు అయిపోయి ముందు తీసుకొని వస్తారు నా కాడికి. ఆ రోజు వచ్చిన రోజు కొరవ మాట్లాడతాను. అంతే అండి. నాలాగే ఎంతమంది నష్టపోయారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. అందరికీ నమస్తే.